నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు భారీ అగ్ని ప్రమాదం. 3 లక్షల విలువ చేసే 2 వరిగడ్డి వాములు దగ్ధం. మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. టీడీపీలో కొనసాగుతున్న వలసల పర్వం. 7వ వార్డు నుండి టీడీపీ చేరికలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పత్తిపాటి. పట్టణంలోని 8వ వార్డు బొప్పుడి గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించిన శాసనసభ అభ్యర్థి కావటి మనోహర్. ఈ నెల 18న నాగార్జున సాగర్ జలాశయం నుండి నీరు విడుదల. త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూస్తామని కావటి వెల్లడి. పల్నాడు జిల్లాలో పటిష్టంగా ఎన్నికల కోడ్ అమలు నుండి నేటి వరకు 1,40,00,000 సీజ్. వివరాలు వెల్లడించిన కలెక్టర్ శివశంకర్. అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే ముస్లింల కోసం అండగా ఉంటాం. ఒక్కసారి మద్దతు ఇవ్వండి. ముస్లింల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మనోహర్ వ్యాఖ్య. ఘనంగా వైభవంగా ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూజలు. 18 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన అర్చకులు. ముఖ్యమంత్రి జగన్ తీరు మార్చుకోకపోతే వైకాపాలో ఉన్న అభ్యర్థులు కూడా మిగిలే పరిస్థితి ఉండదన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు. ఏం చేశారని అడిగితే ప్రజలకు సమాధానం చెప్పుకోని పరిస్థితుల్లో వందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు అధికార పక్షాన్ని వీడుతున్నా ముఖ్యమంత్రికి తత్వం బోధపడడం లేదని ఎద్దేవా చేశారు. సొంత కుటుంబంలో 5గురు చేతుల్లోనే పార్టీని, ప్రభుత్వాన్ని పెట్టిన జగన్ మిగిలిన ఏ వర్గానికి కనీస గౌరవ మర్యాదలు లేకుండా చేసిన ఫలితమే ప్రస్తుతం కొనసాగుతున్న వలసలన్నారు. పత్తిపాటి చిలకలూరిపేట నియోజకవర్గంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో వలసలు కొనసాగుతున్నాయన్నారు. చిలకలూరిపేట పట్టణం 7వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పత్తిపాటి నివాసంలో 18 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండవాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పత్తిపాటి గత ఎన్నికల్లో సైకో జగన్ కు మద్దతు ఇచ్చి చేసిన పొరపాటును కొంతైనా సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వారందరి నమ్మకాన్ని నిలబెట్టుకునే ఎన్నికల అనంతరం కూటమి ప్రజాపాలన ఉంటుందని, చంద్రబాబు ఇస్తున్న హామీని అందరికీ పునరుద్ఘాటిస్తున్నామన్నారు. అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే ముస్లింల కోసం అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా ముస్లింల ముందు తానుంటానని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు తెలిపారు. ఆదివారం చిలకలూరిపేట పట్టణంలోని నెహ్రూ నగర్ లో ఉన్న ఎస్ఎంఎస్ షాదీఖానాలో నియోజకవర్గ స్థాయి ముస్లింల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లింలు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ, ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చట్టసభల్లో 4% రిజర్వేషన్ అవకాశం కల్పించి ముస్లింల గతిని, స్థితిని మార్చారని, నేడు అదే తరహాలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింల కోసం అనేక పథకాలు అమలు చేశారని, రిజర్వేషన్ లో భాగంగా 50% నామినేటెడ్ పదవులు ముస్లింలకు ఇచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు లాగా రంజాన్ తోఫా సరుకులు ఇస్తే వారి పురోగభివృద్ధి జరగదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి అయిన తనని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ ని బలపరిచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కావటి కోరారు. అనంతరం ముస్లిం మత పెద్దలను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నేను మీ గౌరవాన్ని తీసుకెళ్లి నర్సరాపేట పార్లమెంట్లో పోటీ చేసి అక్కడ విజయం సాధిస్తాను. ఇక్కడ మైనారిటీ ముస్లింస్కి 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే గతంలో ముస్లింస్ ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఏ వైద్యపరంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళు చాలా వెనకబడినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. మతతత్వ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టిన 2014 నుంచి 2019 అప్పుడు 5 సంవత్సరాల కాలంలో లాస్ట్ 4.5 సంవత్సరాల కాలం వరకు తన మంత్రివర్గంలో ఒక్కళ్ళకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తున్నా. అది వాస్తవం కాదు, మీరు ఆలోచించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎంని మంత్రివర్గంలో కాదు, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారిని డిప్యూటీ సీఎం హోదా కల్పించినటువంటి మైనారిటీ ముస్లింకి డిప్యూటీ సీఎం హోదా కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్ర ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు కేవలం తన 5 సంవత్సరాల కాలంలో కేవలం ముస్లిం మైనారిటీల యొక్క సంక్షేమానికి కేవలం 2,100 కోట్ల రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ముస్లిం మైనారిటీల కోసం సుమారు 24,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమాల ద్వారా ముస్లిం కుటుంబాల్లో వెలుగు తీసుకున్న పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను అడుగుతాను. కుటుంబం కాదు, మేము ఎటువంటి రాజకీయ వారసత్వం ఉన్నటువంటి కుటుంబం కాదు. ఈ రోజు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా మా గురువు గారు ఏదైతే జాతి గారు అక్షరాభ్యాసం ఓనమాలు నేర్పించాడు, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తిరిగి చూడకుండా ఒక ఎమ్మెల్యే సీటు స్థాయి వరకు వచ్చి మీ అందరి యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యే శాసనసభకి వెళ్ళి తప్పకుండా చట్టసభలో మీ అందరి తరఫున కలం ఇప్పుతానని చెప్పేసి కూడా నేను మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో కౌన్సిల్ సెంటర్ నిర్మాణం చేయడంతో పాటు ముస్లింలకి ఏ అవసరం ఉన్నా సరే, అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే మీ అందరికీ అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా నేను అండగా ఉంటానని చెప్తూ మన మేస్త్రి గారు నాకు చెప్పారు. ముస్లింకి సంబంధించిన బలేని రోజు అని చెప్పేసి గుర్తుంది, కబ్రస్థాన్ అని చెప్పేసి తప్పకుండా నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా ఎందుకంటే మీ యొక్క సాంప్రదాయం నాకు తెలుసు. ఆ సాంప్రదాయం సంబంధించినటువంటి రీతిలో మీకు కావాల్సినటువంటి స్థలాన్ని కూడా రాబో కాలంలో తప్పకుండా మీకు ఆ స్థలాన్ని చిలకలూరుపేట పట్టణానికి సమీపంలోనే ఆ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేయించినటువంటి కార్యక్రమాన్ని జగనన్న ప్రభుత్వంలో నా నాయకత్వంలో మా అనిల్ కుమార్ గారి గారి యొక్క నాయకత్వంలో తప్పకుండా తీసుకుంటారని చెప్పేసి వాగ్దానం చేస్తామని చెప్పి చెప్తాం. ఇదే రకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు అందాలి అంటే, ఇదే విధంగా ముస్లిం మైనారిటీ యొక్క గౌరవాన్ని ఇంకా పెంపొందించుకోవాలి అంటే, ముస్లిం మైనారిటీ వర్గాలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే, ముస్లిం మైనారిటీలు 4% రిజర్వేషన్ నిరంతరంగా కొనసాగాలి అంటే ఈ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మీరు ముందు చెప్పాలి అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నాకు అంటే ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా నేను కాబట్టి శివనాగమనోహర్ నాయుడు నేను, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆయన్ని మీ 2 అమూల్యమైన ఓటుని మా ఫ్యామిలీపై వేసి మమ్మల్ని మీరు ఆశీర్వదించాలి అని చెప్పేసి రంజాన్ మాసంలో మీ పవిత్రమైనటువంటి ఈ యొక్క దువా కార్యక్రమంలో మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మీరు అందరూ కూడా సహాయపడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుర రెడ్ బజార్లో శ్రీమిత్ర అపార్ట్మెంట్ ఎదురుగా వాయుసువాయిలు పడి 2 గడ్డివాములు దగ్ధమయ్యాయి. చిలకలూరుపేట అగ్నిమాపక సేవల శాఖ సిబ్బంది స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. గడ్డివాములు అగ్ని ప్రమాదానికి చెందిన రైతు గోపి దేశీ శేషయ్యకు 3 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. దాదాపు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన గడ్డి 3 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని తెలియజేశారు. పశువుల కోసం ఈ మధ్యనే 2 గడ్డివాములు వేశారని, ఇలా జరగడం వల్ల పశువులు నోటి దగ్గర మేత కాలిపోవడం చాలా బాధగా ఉందని శేషయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తపరిచారు.
చెప్పమ్మా. గోల్జీ శాస్త్రి అండి. 4 డబ్బులు చెప్పండి. 4 డబ్బులు ఒరిగింది. మొత్తం 3 లక్షలు. 4:30లో మ్యాట్ అండి సప్ప 4 తక్కులు ఒరిగెట్టి 4 లక్షల రూపాయలు అయినాయి. ఇప్పుడే మేము అవతలకు పోయాము, గడ్డి వేసుకొని అవతలకు పోయాము, వాళ్ళు డాములు కాల్చారు. అంటే ఇంకెంతో ఆలస్యం లేదు, నేను ఆడదాకా పోయాను అంతే. మళ్ళీ వెనక్కి తిరిగి మా వెనక్కి రానే వచ్చారండి. మరి మేమేం చేయాలో? బెరగొడ్లు 10 బెరగొడ్లు ఆడే ఉండవు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బండి పట్టి తప్ప వచ్చింది పడి బజారు వచ్చింది. ఇంత రాదు నష్టమైంది. 4 ఎకరాలు డొక్కులు 10 బెరగొడ్లు ఆడే కట్టేసి ఉండయండి. ఎంత ఆలస్యం లేదు, మేము లోన కట్టేసుకున్నాము, అవతలకు పోయాను, పడింది. ఇంకా మా వల్ల కాలేదండి. ఇంకా పైన నడి బాగులే పడింది. ఆస్తి 3 లక్షలు. కూలి బాను నెల రోజులు మేము అల్లాడిపోయాము. అది పల్నాడు జిల్లా పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నాటి నుండి నేటి వరకు ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న నగదును సీజ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివకుమార్ తెలిపారు. 32 లక్షల రూపాయల మద్యం, 52 లక్షల విలువ చేసే బహుమతులు సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు. మొత్తం కలిసి ఇప్పటి వరకు 1,39,30,000 రూపాయలను విలువ చేసే వస్తువులు, నగదు, మద్యం మొత్తం సీజ్ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పరిధిలో ఎక్కడ అనుమతులు లేకుండా, సరైన ఆధారాలు లేకుండా నగదు, మద్యం వాహనంలో రవాణా చేయకూడదని, అలా చేస్తే సీజ్ చేసి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. పల్నాడు జిల్లాకు సంబంధించి మనకు 16 మార్చిన ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సీజర్స్ డిఫరెంట్ మెటీరియల్ చూస్తే క్యాష్ 39,92,000, అలాగే లిక్కర్ వాల్యూలో చూస్తే 32,82,000, ఫ్రీ బీస్ అంటే కొన్ని ఐటమ్స్ కానీ శారీస్ కానీ ఇటువంటివన్నీ పట్టుకున్నవి, వాటర్ బాటిల్స్ ఇటువంటివన్నీ కలిపి ఒక 52,65,000 రూపాయలు, అదర్ ఐటమ్స్ అన్ని కలిపి 8,90,000, సుమారు 1,34,30,000 రూపాయల వర్త్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. అందులో జెన్యూన్గా ఉన్నవి అంటే ఏవైతే క్యాష్ కానీ, ఏవైతే మెటీరియల్ కానీ, ఏవైతే జెన్యూన్గా ఇన్వాయిసెస్ ఉండి, ఓచర్స్ ఉండి, వేబిల్ సబ్మిట్ చేసి పక్క అకౌంటింగ్ ఉంటుందో వాటికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ, దీనికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ KRRC కుముదిని సింగ్ ఆవిడని దీని కమిటీ కన్వీనర్గా పెట్టడం జరిగింది. అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, అలాగే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, వీళ్ళ ముగ్గురిని కూడా డిస్ట్రిక్ట్ కమిటీ వేసి వారి ద్వారా పూర్తిగా ఎంక్వైరీ చేసి జెన్యూన్ అయినవన్నీ కూడా వితిన్ 24 hours రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేను ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక ఆదేశాలు వచ్చినవి ఏంటంటే, సామాన్య ప్రజానికాన్ని, ప్రజల్ని, అలాగే టూరిస్టులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఏదైనా అర్జెంట్ ఇతరత్ర అవసరాల కోసం వెళ్ళిన వాళ్ళ దగ్గర మాత్రం అది తక్షణం ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కానీ క్విక్గా దాన్ని ఎంక్వైరీ చేసి వాటిని డిస్పోజ్ చేసి వాటికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడమని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చారు. అది కూడా మనం MCC టీమ్స్కి, ఫ్లయింగ్ స్క్వాడ్స్కి, పోలీసులకి అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు 5 to 6 కూడా సివిల్, పోలీసు ఒక మీటింగ్ కూడా VC ద్వారా ఇది కమ్యూనికేట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే చెక్ పోస్టులన్నీ కూడా
9 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు అన్నీ కూడా సీసీ కెమెరాస్ తోటి వెల్ ఎక్విప్డ్ అయి ఉన్నాయి. ఆ ఫీడింగ్ కూడా ఆర్ఓస్కి, కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అన్నిటి కూడా రావడం జరుగుతుంది. సో అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులో సుమారు 5 డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ అందరూ కూడా పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఎక్సైజ్ అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇలా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి అసలు స్ట్రెంగ్తన్ చేశాము. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించి వాళ్ళకున్న ప్రధానమైన విధి ఏంటంటే ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ భాగంలో సిటిజన్ విజిలెన్స్ ఏదైతే యాప్ ఉందో ఇప్పటికే మన దగ్గర ప్రజల్లో కానీ యువతలో కానీ మంచి అవగాహన అన్నది కలిగింది. సో విజిల్ ద్వారా సుమారు 750 విజిల్ కంప్లైంట్స్ వస్తే అందులో మనం 95% ఎఫిషియన్సీ అంటే అన్ని రిజర్వ్ చేసాము. బట్ 95% ఎఫిషియన్సీ అంటే 100 minutesలో సాల్వ్ చేసిన వాటికి చూస్తే అవి 95% మనం చేయటం జరిగింది అన్నమాట. సో విజిల్ టీం కూడా అలర్ట్గా ఉండి వెంటనే డిఈఓ దగ్గర నుంచి వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్కి దాన్ని ఎస్కలేట్ చేయటం, ఫ్లయింగ్ స్క్వాడ్ నుంచి ఆర్ఓకి ఎస్కలేట్ చేసి దాన్ని మనము ఆ 100 minutesలో క్లోజ్ చేయటం అనేది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది పల్నాడు జిల్లాలో. దానికి సంబంధించిన టీమ్స్ కూడా మీరు కిందన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చూసి ఉంటారు, అక్కడ ఎఫెక్టివ్గా జరుగుతుంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, వారందరూ నేడు సంతోషంగా ఉన్నారని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 8వ వార్డు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగింది. వార్డు నాయకులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల ఉత్సాహం నడుమ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. వార్డు పరిధిలో అన్ని ఏరియాల్లో కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులోని యువత, మహిళలు ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా కావటితో నడిచారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ నాయుడుకి ప్రజలు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు వివరించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు జరగాలంటే జగనన్నకు అండగా ఉండి మరోమారు ఆశీర్వదించాలని వారు కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మామ బొగ్గవరపు వీరయ్య ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందారు. ఇటీవల హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఆయనకు గుండె సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స అనంతరం నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం శనివారం రాత్రి నుండి కొంత ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయం హైదరాబాద్ నుండి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చిలకలూరిపేట టీడీపీ పార్టీ కార్యాలయ వీధిలోని బొగ్గవరపు అంకమ్మారావు స్వగృహం వద్దకు తీసుకురావడం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీరయ్య మృతి పట్ల తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం జరిగే అన్ని కార్యక్రమాలు రద్దు చేశామని తెలిపారు. వేసవిలో ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఈ నెల 8వ తేదీన నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వుల మేరకు కుడి కాల్వ ద్వారా 5500 క్యూసెక్ల నీరు ఈ నెల 18వ తేదీ వరకు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కుడి కాల్వ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని అధికారులు అందరూ తమ పరిధిలో 461 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు తాగునీరు నింపుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నీరు విడుదల అయితే చిలకలూరిపేట 2 మంచి నీటి చెరువులకు త్రాగునీటి నాగార్జున సాగర్ జలాశయం నుండి వచ్చి చేరుతోంది. 2 చెరువులు పుష్కలంగా నిండితే మరో 4 నెలల పాటు పుర ప్రజల తాగునీరుకు ఇబ్బందులు ఉండవన్నారు. రాజకీయ పార్టీలు మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడంలో విఫలమయ్యారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని గల సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నప్పుడు మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ఎందుకు అవకాశం కల్పించడం లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో గిరిజనులకు అవకాశం కల్పించలేకపోతున్నారని పేర్కొన్నారు. కంటి తుడుపుగా అవకాశాలు కల్పించి రాజకీయంగా గిరిజనుల్ని తొక్కేస్తున్నారని అన్నారు. అదేవిధంగా గిరిజన గ్రామీణ ప్రాంతాలను పంచాయతీలుగా గుర్తించారు, కానీ రెవెన్యూ పరంగా గుర్తించకపోవడం వల్ల అభివృద్ధి అనేది జరగడం లేదన్నారు. ఈ విషయంపై పలు రాజకీయ పార్టీల నేతలు ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, మేధావులు, విద్యార్థులు, యువకులు విషయాలపై పునరాలోచన చేయాలని గిరిజన సంఘాల నుండి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాల నాయకులు ఐక్యతగా ఏర్పడి ఎన్డీఏ కూటమి నాయకుల్ని కలుస్తామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం అనేది జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఆయా రాజకీయ పార్టీల నాయకులు ప్రధానంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వారికే రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారు, కానీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విఫలమయ్యారని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్య తరపు నుంచి మేము ఆయా రాజకీయ పార్టీలు మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే నామినేట్ పదవులు కావచ్చు, ఇతర ఎమ్మెల్యే పదవులు కావచ్చు, ఇతర ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, ఏదైనా సరే అత్యధిక ప్రాధాన్యత ఏజెన్సీ ప్రాంతాలకు వారికి ఇస్తున్నారు. మైదాన ప్రాంతంలో గిరిజనులు ఏ విధమైనటువంటి అన్యాయం చేశారని చెప్పేసి వాళ్ళకి అవకాశం కల్పించడం లేదని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్య తరపు నుంచి మేము రాజకీయ పార్టీలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మునుముందు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఖచ్చితంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి చట్టసభలో వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్య తరపు నుంచి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నాయకులు, ఉన్నటువంటి మేధావులు, ఉపాధ్యాయులు ఈ విషయం పైన పునరాలోచన చేయాలి. ఎందువల్లంటే ఎన్నికలు రాబోతున్న తరుణంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ప్రధానంగా మైదాన ప్రాంత నాయకులకి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే రాజకీయంగా మనం ఎదగాలి అంటే, మన సమస్యలు పరిష్కారం చేయాలంటే ఖచ్చితంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నాయకులు, ప్రధానంగా మేధావులు, ఉపాధ్యాయులు మేల్కొని రాజకీయ నాయకులు కలిగిపోయే విధంగా మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అది త్వరలో ఇండియా కూటమి అభ్యర్థులని అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులని ఖచ్చితంగా కలిసి గిరిజన సమస్యలు తెలియజేయడమే కాకుండా గిరిజనులు జరుగుతున్న అన్యాయం పైన ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్లి గిరిజనులు న్యాయం జరిగే విధంగా పట్టణంలోని మధ్యనగర్ మసీద్ వద్ద శుక్రవారం సాయంత్రం హుడా సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం నగదు పంపిణీ జరిగింది. రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పంపిణీ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఎవరూ పస్తు పడుకోకూడదని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని హుదా మసీదుల వద్ద బియ్యం, నగదు, మాంసం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. मेरी माँ और बहनों, सबसे पहले रमज़ान का ये मुबारक महीना आपके लिए, हमारे लिए रहमतों का, बरकतों का महीना बने, इसके लिए हमें रोज़ा रखना चाहिए, दुआ करना चाहिए। और ये ख़ास तौर से ये ताक रातें हैं, आज की बड़ी रातें हैं। आप सब लोगों को रमज़ान मुबारक हो। मदीनगर के तमाम हमारे भाई बहनों को सबको मुबारक हो। खुदा सोसाइटी की तरफ से जैसे हर साल हम लोग आपके पास आते हैं, तोहफ़ा लेकर आते हैं, ईद का तोहफ़ा, रमज़ान का तोहफ़ा, तो हमारे खुदा सोसाइटी की तरफ से आप लोगों के लिए ये तोहफ़ा हर साल आता है। हम दुआ करते हैं कि अल्लाह ताला हम सबको एक बनाए, नेक बनाए, बड़े जो है छोटों पे शफ़क़त करे, छोटे बड़ों की इज्जत करे, माँ और बहनें घरों में नमाज़ पढ़े, रोज़ा रखें, अल्लाह से दुआ मांगे। रमज़ान का महीना दुआओं की, बरकतों का, रहमतों का महीना है। इसीलिए हम चाहते हैं कि हमारे ये पूरे मदीनगर में अल्लाह ताला रहमतों की बारिश करे। आप सब लोग जो है दुआओं में याद रखें, अल्लाह ताला हम सबको जो है रमज़ान की बरकतें अता फरमाए। వాళ్ళకి నిత్యావసర వస్తువులు, మాంసం పంపిణీ, డబ్బులు పంపిణీ, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మరి ఈరోజు ఇక్కడికి మయ్యితో ఉమ్మర్ దగ్గరికి రావడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేస్తే తోక కత్తిరించాడని చిలకలూరుపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు ఉద్దేశించి ఎద్దేవా చేశారు. చిలకలూరుపేట రూరల్ మండల పరిధిలోని బొప్పుడి గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కావటి మనోహర్ నాయుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావుపై నిప్పులు చెరిగారు. అలాగే ఇటీవల బొప్పుడి వద్ద ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి నిర్వహించిన ఉమ్మడి సభ అటర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు. ఇక వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పనినా వచ్చేది వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. ముందుగా బొప్పుడి గ్రామానికి వీచేసిన కావటికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి రానున్న ఎన్నికల్లో వైసీపీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపీపీ శంకర్రావు, సర్పంచ్ రమేష్ బాబు, మండల అధ్యక్షుడు యమలయ్య, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాలుగున్నర సంవత్సరాల దాకా చిలకలూరుపేట మొహం చూడలేనటువంటి పరిస్థితి.
ఏమమ్మా 4.5 సంవత్సరాల పాటు చిలకలూరుపేట మొహం చూడలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన అంటా ఉన్నాడు, నిన్న పత్రికల్లో మాట్లాడుతూ, మనోహర్ ఒక అమాయక చక్రవర్తి అంట. అవునయ్యా, నేను అమాయకుడేనయ్యా. నీలాగా మంత్రిగా ఉన్నప్పుడు నీరు చెట్టు కింద నీళ్లు నేను మట్టి దోచుకోలేదయ్యా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టలేదయ్యా. లేకపోతే నువ్వు, నీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు చిలకలూరుపేట పట్టణంలో వివిధ గ్రామాల్లో చేసిన దందా ఎవరు చేయలేదయ్యా. ఈ రోజు ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, కనీసం మన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడున్నాడయ్యా పుల్లారావు గారు? ఉన్నాడా? జెడ్పీటీసీ ఎన్నికల్లో లేడు, ఎంపీటీసీ ఎన్నికల్లో లేడు, సొసైటీ ఎన్నికల్లో లేడు, కౌన్సిలర్ ఎన్నికల్లో లేడు, సర్పంచ్ ఎన్నికల్లో లేడు. ఇప్పుడు వచ్చి అయ్యగారు నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. 4.5 సంవత్సరాల క్రితం గాయమైపోయాడు, 4.5 సంవత్సరాల క్రితం మాయమైపోయాడు. ఎన్నికలు 4 నెలలు ఉండగా ఈ రోజు వచ్చి ఏదేదో ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, సూర్యుడు తూర్పు ఉదయించడం ఎంత వాస్తవం, పడమర అస్తమించడం ఎంత వాస్తవం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అంతే వాస్తవం, ఈ నియోజకవర్గం తరపున శాసనసభ్యుడు అవటం అంతే వాస్తవం, పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ గారు గెలవటం అంతే వాస్తవం అని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా చెప్తూ, మీ అందరికీ ఇదే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలి అంటే, ఇదే గ్రామంలో తిరిగి సచివాలయాలకి తాళాలు వేయకుండా సచివాలయ ద్వారాలు తెరిచి సచివాలయంలో అధికారులు ఉండాలి అంటే, ఈ వాలంటీర్లు మీ గడప గడపకు వచ్చి మీ ప్రభుత్వ సంక్షేమ పథకం అందించడానికి వాళ్ళు ఉద్యోగులుగా ఉండాలి అంటే, తిరిగి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం, మనమందరం కూడా జగనన్నను ఆశీర్వదిద్దామని చెప్తూ, మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను అనిల్ కుమార్ గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్కసారి ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని చౌదర సెంటర్ లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద అన్నదానం నిర్వహించారు. దాదాపు 3,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శంకర్ మాట్లాడుతూ, ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతి మత కుల వివక్ష లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని అడ్డ రోడ్ సెంటర్ మసీదులో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు అందరూ సామూహికంగా దుఆ చేశారు. ముస్లింలకు స్వయంగా విందు వడ్డించిన అనంతరం ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.